నమస్తే వెల్కమ్ టు థూతా మీడియా జర్నీ ఆఫ్ ది లీడర్. టీడీపీ ఎందరికో రాజకీయ జీవితాన్ని ఇచ్చింది. సాధారణ కార్యకర్త నుంచి మంత్రిగా ఎదిగిన నేతలెందరో. అలా చెప్పుకున్న వారిలో ముందు వరుసలో ఉంటారు టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి. రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయన కమ్యూనిస్టు పార్టీల అనుబంధ విద్యార్థి సంఘాల రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు. కానీ ఎన్టీఆర్ పై అభిమానంతో టీడీపీలో చేరి నమ్మకమైన నేస్తంగా ఎదిగారు. పార్టీ అభివృద్ధి కోసం నిరంతరంగా పనిచేస్తూ కృషివలుడిగా మారారు. సార్వత్రిక ఎన్నికల వేళ మరోసారి అసెంబ్లీ బరిలో దిగుతున్న బుచ్చయ్య చౌదరి గురించి నేటి జర్నీ ఆఫ్ ది లీడర్ లో తెలుసుకుందాం. గోరంట్ల బుచ్చయ్య చౌదరి 1945 మార్చి 15న గుంటూరు జిల్లా బాపట్లలోని నర్సాయిపాలెంలో జన్మించారు. బుచ్చయ్య తండ్రి గోరంట్ల వీరయ్య చౌదరి, తల్లి అనసూయమ్మ. వీధి సంపన్న రైతు కుటుంబం. బాపట్లలోనే 10వ తరగతి వరకు చదువుకున్నారు బుచ్చయ్య. తర్వాత రాజమండ్రిలోని ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ నుంచి బీఎస్సీ డిగ్రీ అందుకున్నారు. ఝాన్సీ లక్ష్మిని ప్రేమించి పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. బుచ్చయ్య చదువుకునే రోజుల్లో కమ్యూనిస్ట్ పార్టీల అనుబంధ విద్యార్థి సంఘాల రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండేవారు. తర్వాత ఎన్టీఆర్ పై అభిమానంతో తెలుగుదేశం పార్టీలో చేరారు. 1983 ఎన్నికల్లో రాజమండ్రి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1985 ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తిరుగులేని నేతగా ఎదిగిన బుచ్చయ్య 1987లో ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా సేవలందించారు. 1989, 1991లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో రాజమండ్రి, అమలాపురం, కాకినాడ పార్లమెంట్ స్థానాలకు ఇన్ఛార్జిగా పనిచేసి పార్టీ అభివృద్ధికి కృషి చేశారు. 1994లో మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన బుచ్చయ్య చౌదరికి ఎన్టీఆర్ తన మంత్రివర్గంలో చోటు కల్పించారు. దీంతో ఉమ్మడి ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు బుచ్చయ్య. 1995లో తెలుగుదేశం పార్టీలో సంక్షోభం వచ్చిన సమయంలోనూ ఎన్టీఆర్ పక్షాన పోరాటం చేశారు బుచ్చయ్య. ఎన్టీఆర్ మరణం వరకు ఆయనతోనే నడిచారు. తర్వాత తెలుగుదేశం పార్టీకి దూరమయ్యారు. 1996లో ఎన్టీఆర్ టీడీపీ తరపున రాజమండ్రి నుంచి లోక్సభకు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షురాలిగా ఉన్న లక్ష్మీ పార్వతితో విభేదించి పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. అయితే 1997లో చంద్రబాబు నాయుడు స్వయంగా బుచ్చయ్య చౌదరి ఇంటికెళ్లి టీడీపీలోకి రావాలని ఆహ్వానించారు. చంద్రబాబు ఆహ్వానం మేరకు బుచ్చయ్య మళ్లీ పార్టీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత 1999లో 4సారి రాజమండ్రి నుంచి పోటీ చేసి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీ తరపున రాయలసీమ, కోస్తాంధ్ర, తెలంగాణ ప్రాంతాల ఇన్ఛార్జిగా వ్యవహరించారు. 2004 నుంచి 2014 వరకు పార్టీ గడ్డుకాలంలో ఉన్న పార్టీని అంటుపెట్టుకుని ఉన్నారు బుచ్చయ్య. అయితే 2014లో రాజమండ్రి రూరల్ టికెట్ పై ఎన్నో రాజకీయ చర్చలు జరిగాయి. బీజేపీతో పొత్తులో భాగంగా ఈ టికెట్ బీజేపీకి ఇవ్వాలని ముందుగా భావించారు. కానీ ఎన్నికలకు ముందు బుచ్చయ్య చౌదరికి టికెట్ కేటాయించారు. ఈ ఎన్నికల్లో బుచ్చయ్య చౌదరి ఘన విజయం సాధించారు. అయినా బుచ్చయ్య చౌదరికి చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గ విస్తరణలో స్థానం కల్పించలేదు. దీంతో మనస్తాపానికి గురైన బుచ్చయ్య చౌదరి రాష్ట్ర, జిల్లా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండిపోయారు. కేవలం రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి మాత్రమే పరిమితమయ్యారు. ఇక 2019 ఎన్నికల్లో టీడీపీ మరోసారి టికెట్ కేటాయించింది. దీంతో రాజమండ్రి రూరల్ నుంచి ఎమ్మెల్యేగా మరోసారి విజయం సాధించారు. కానీ టీడీపీ అధికారం కోల్పోయింది. అయితే 2021లో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు వైఖరిని నిరసిస్తూ పార్టీకి రాజీనామా చేసి సంచలనం సృష్టించారు బుచ్చయ్య చౌదరి. దీంతో స్వయంగా చంద్రబాబు రంగంలోకి దిగి సర్ది చెప్పారు. మెత్తబడ్డ బుచ్చయ్య చౌదరి తన రాజీనామా విరమించుకున్నారు. తాజాగా 2024 సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమయ్యారు. రాజమండ్రి రూరల్ నుంచి అసెంబ్లీ బరిలో దిగుతున్నారు. 1983 నుంచి టీడీపీలో కొనసాగుతున్న బుచ్చయ్య చౌదరి 9 సార్లు పోటీ చేస్తే 6 సార్లు విజయం సాధించారు. మరి తాజా ఎన్నికల్లో ప్రజా తీర్పు ఏ విధంగా ఉంటుందో వేచి చూడాలి. ఇది వాళ్ళ జర్నీ ఆఫ్ ది లీడర్. మరో లీడర్ ప్రస్థానంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ థూతా మీడియా.